ఉంచాడు. దేవుని గొర్రెపిల్లగా తనను తాను అర్పించుకోవడానికి సిద్ధపడి ఇప్పుడు ఆలయంలోంచి ఎలా వెళ్తున్నాడంటే మనుష్య కుమారునిగా తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. గెత్సెమనే తోటలో తను వేదనతో ప్రార్థించినప్పుడు తన చెమట రక్తముగా మారిందే, మనుష్యునిగా మారిపోయాడు. మనుష్యునిగా మారిపోయి తనకు దేవుని యొక్క, అందుకేమంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు, కానీ నా చిత్తం కాదు దేవా, నీ చిత్తమే నెరవేరునుగాక. తండ్రి పాత్రను తీసుకొని దేవుని ఆలయంలోకి వెళ్ళినటువంటి యేసు ప్రభు అందుకే ఏ పాత్రను కూడా ఆలయంలోకి తీసుకురాలేదు. హల్లెలూయా. ఇది నిబంధనతో కూడిన పాత్ర. దీనిలో చేయువారు నేను వచ్చు వరకు నా మరణంను గురించి ప్రకటించుడని క్రొత్త నిబంధన గ్రంథంలో ఏ విధంగా ఆ నిబంధన పాత్రను తీసుకునే దేవుడు ఆలయంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. అట్టి నిబంధనలోకి ఇది నువ్వు నేను వెళ్ళాలి. లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన